మే నెలలో ఎండ దంచేస్తుంది. కానీ వేలాది పెళ్లి బాజాలు మోగే సీజన్ కూడా అదే. ఈ మే నెలలోనే అమెరికాలో కూడా పండగ చేసుకోబోతున్నారు. అది 3 రోజుల పండగ. 40 ఏళ్లుగా అమెరికాలో తెలుగు వాళ్ల సేవలో ఉన్న తానా సంస్థ వచ్చే మే నెలలో కన్వెన్షన్ నిర్వహించబోతోంది. వేలాది మంది అతిథులతో వైభవంగా ఈ పండగ జరపబోతున్నామని చెప్తోంది తానా. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. తానా అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. అమెరికాలో తెలుగు జెండా ఎగరవేసిన మొదటి సంస్థగా తానా ఎప్పటికీ స్పెషలే. 1977లో తలపుల్లోనే ఉంది తానా. ఏడాదికే అంటే 1978లో న్యూయార్క్లో పురుడు పోసుకుంది. పుట్టినప్పటి నుంచి తానా తెలుగు వాళ్లకు తన వంతు సేవ చేస్తూనే ఉంది. దేశం కాని దేశం వచ్చిన తెలుగు వాళ్లకు అమెరికా ఎయిర్పోర్టులో దిగగానే అంతా కొత్తగా ఉంటుంది, బెరుకుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్లందరికీ నేనున్నా అంటూ ఆసరాగా ఉంటుంది తానా. తెలుగు వాళ్లకు సంబంధించిన సమస్యల సొల్యూషన్ కు ప్రయత్నించడమే కాదు, చదువులకు తమ వంతు సాయం చేయడం మొదలు తెలుగు కల్చర్ కు పట్టం కట్టే వరకు తానా అన్నీ తానై నడిపిస్తుంది. ఏడాది పొడవునా తానా కార్యక్రమాలు ఒక ఎత్తు, 2 ఏళ్లకోసారి జరిగే కన్వెన్షన్ ఒక ఎత్తు. ఈ కన్వెన్షన్ లో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లే కాకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న మన దేశం నుంచి కవులు, కళాకారులు, సెలబ్రిటీలు కూడా హాజరవుతారు. లక్షల డాలర్లు ఖర్చు చేసి వీళ్లందర్నీ తీసుకొస్తుంది తానా. ఈ ఏడాది మే 26 నుంచి 28 వరకు 21వ కన్వెన్షన్ సెయింట్ లూయిస్ లో నిర్వహించబోతోంది తానా. 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో తెలుగు వెలుగులు విరజిమ్ముతాయని తానా ప్రెసిడెంట్ జంపాల చౌదరి చెప్పారు. ఎప్పటిలాగే ఇక్కడి వాళ్లే కాకుండా ఇండియా నుంచి కూడా తెలుగు ప్రముఖులు తానా సమావేశాలకు రాబోతున్నారని చెప్పారాయన. తానా తన 40వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం మే 26, 27, 28 తేదీల్లో సెయింట్ లూయిస్ నగరంలో అతి వైభవంగా జరుపుకోనుంది. ఈ తానా 21వ మహాసభలు ఎప్పట్లాగానే ఆబాలగోపాలాన్ని రంజించేట్లుగా అతిరథ మహారథులందరూ ప్రపంచం నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. ఇది అందరికీ వినోదభరితంగాను ఆనందభరితంగాను ఉండేట్లుగా సెయింట్ లూయిస్ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. సెయింట్ లూయిస్ లో 30 ఏళ్ల తరువాత రెండవసారి తానా సభలు జరుపుకుంటున్నామని, దీన్నో అద్భుత అవకాశంగా తీసుకుని దాదాపు $20 లక్షల అంగరంగ వైభవంగా కన్వెన్షన్ ను నిర్వహిస్తామంటున్నారు కన్వీనర్ కూర్మనాథరావు చదలవాడ. సెయింట్ లూయిస్ లో 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తానా కన్వెన్షన్ జరగబోతుందండి. ఇది మేము 1987లో చేసాం ఒకసారి. ఇది మా లోకల్ టీం అంతా చాలా మంచి ఆపర్చునిటీ లాగా తీసుకుంటున్నామండి ఈ తానా కన్వెన్షన్ని. దీన్ని భారీ ఎత్తున అంగరంగ వైభవంగా $2 మిలియన్ బడ్జెట్తో అందరూ తెలుగు అన్ని రంగాల్లో ప్రముఖుల్ని పిలిచి, ఇండియా నుంచి, అమెరికాలో నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి భారీ ఎత్తున చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 40 కమిటీలు ఏర్పాటయ్యాయి. 35,000 మంది సభ్యులుగా ఉన్న తానా ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలకు 300 కోట్లు ఖర్చు పెట్టినట్టు నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ వెంకట సత్యనారాయణ చెప్తున్నారు. సెయింట్ లూయిస్లోని చాలా ఘనంగా జరగబోతుందండి ఈ ఇయర్. ఆల్మోస్ట్ అరౌండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10,000 పీపుల్ అండి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామండి. తానా ద్వారాను 300 కోట్ల వరకు ఖర్చు పెట్టామండి. మాకు టీమ్ స్క్వేర్ అని ఒకటి ఉందండి. అది మెయిన్ ఏంటంటే చాలా మంది పాపం అక్కడ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయటం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలండి తానా జరుపుకుంటుంది. వేడుక జరిగే వేదిక దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండబోతుంది. డౌన్ టౌన్ లోనే కన్వెన్షన్ జరపబోతున్నారు. వెన్యూ జరిగే చోట ఏర్పాట్లు ఎలా ఉంటాయో కమిటీ హెడ్ రవి వేములపల్లి కళ్లకు కట్టినట్టు చెప్పుకొస్తున్నారు. తానా సభ సెయింట్ లూయిస్ రావటం చాలా అదృష్టం అండి. మేము డౌన్ టౌన్ లో చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న సభలో చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 10 ఎకరాలు ఉంటుంది. ఇది పైగా దీంతో పాటు థియేటర్ ఉంది, దాంట్లో 1,500 మంది దాకా పడతారండి. చాలా పెద్దది ఇది, 10,000 మంది ఈజీగా పట్టే ప్లేస్ ఉన్న ఇది. సెయింట్ లూయిస్ సిటీ ఈ వేడుక కోసం ఎదురు చూస్తుందని, తెలుగు వాళ్లందరికీ సెయింట్ లూయిస్ కి స్వాగతం పలుకుతున్నామన్నారు మీడియా వ్యవహారాలు చూస్తున్న ఇమేష్ గుప్తా. ఇది చాలా పెద్ద పండగగా చేసుకుంటాము అమెరికా వ్యాప్తంగా. ఈ తానా కన్వెన్షన్ అనేదాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు సోదరులందరినీ, సోదరిమణులందరినీ సెయింట్ లూయిస్ వచ్చి ఈ కన్వెన్షన్లో పాల్గొవాలని మాకు
మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలని అడుగుతున్నా అండి. తానా సభలకు సన్నాహంగా దీన్ తానా పేరుతో ఒక ప్రోగ్రాం 15 సిటీల్లో నిర్వహించబోతున్నారు. ఈ కల్చరల్ ప్రోగ్రాంలో ఏమేముంటాయో వివరంగా చెప్పారు దీన్ తానా కమిటీ హెడ్ గాయత్రి చింతకుంట. నేను దీన్ తానా కమిటీకి చైర్మన్ అండి. ఇక్కడ మనకి జితేంద్ర ఆలూరి, ఫనిషా కోడూరి ఉన్నారు కోచైర్గా. వీళ్ళు కాకుండా ప్రవీణ కొంపల్లి, కళ్యాణి మక్కన కూడా కోచైర్గా ఈ కమిటీకి ఉన్నారండి. మేము మొత్తం అమెరికాలో 15 సిటీస్లో నిర్వహిస్తున్నాం ఈ కాంపిటీషన్స్ని. స్టార్టింగ్ ఆన్ మార్చ్ 11th నుంచి కొలంబస్లో స్టార్ట్ చేస్తున్నామండి. దీంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ లైక్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలు పోటీలు, సంగీతము, డాన్సింగ్ అండ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నాము. ఇలాంటి కన్వెన్షన్లకు లోకల్ గా మంచి సపోర్ట్ అవసరం. టర్స్ పేరుతో లోకల్ గా ఉన్న తెలుగు సంఘం అక్కడి తెలుగు వాళ్ళు అందరినీ సంఘంలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు టర్స్ ట్రెజరర్ చిన్న ముచ్చర్ల చెప్పారు. అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ మన కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కూడా టాస్ ఆర్గనైజేషన్కి కనెక్ట్ చేసుకుంటూ మంచి కార్యక్రమాలు తెలుగు లిటరేచర్కి సంబంధించిన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని మా ముఖ్య ఉద్దేశం అండి. అమెరికాలో తొలి తెలుగు సంఘం కావడంతో తానా సెయింట్ లూయిస్ లో జరపబోయే కన్వెన్షన్ పై లోకల్ గా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ముఖ్యంగా సభలకు వచ్చే సెలబ్రిటీల కోసం యూత్ ఎదురు చూస్తున్నారు.